ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. ఐజయా చాప్టర్ 12 and verse 2. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా రక్షణాస్పదము, ఆయన నాకు రక్షణదారమాయెను. Behold, God is my salvation. I will trust and not be afraid, for the Lord Jehovah is my strength and my song. He also is become my salvation. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఉదయం లేచిన తర్వాత ఒకవేళ ఏ భయం చేత ఏ దిగులు చేత ఉన్నా మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దీని వాక్యం మన దగ్గర ఉంది కాబట్టి మన యొక్క మాట, మన యొక్క పాట, మన ఆలోచన ఏమై ఉండాలంటే ఈ విధమైనటువంటి పాటగా ఉండాలి. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. అమ్మా అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఆ సనుగుడు గొనుగుడు ఆ దిగుల నుంచి మనం జయం చూడాలంటే మన పాట ఈ విధముగా ఉండాలి. యెహోవా యెహోవా నీవే నా బలము, నీవే నా కీర్తనాస్పదము, నాకు రక్షణాధారము. అబ్బా, ఎలాంటి ఆదరణ అండి, ఎలాంటి ధన్యకరమైన జీవితం అండి ఈ గొప్ప దేవుని మనం కలిగి ఉన్నప్పుడు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మన యొక్క ప్రతి భారము ఈ గొప్ప దేవుని మీద వేసినప్పుడు మన యొక్క కాడి సులువుగాను తేలిగ్గానే చేస్తారండి. ఇలాంటి కృప మనందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, ఆశ్చర్య అద్భుత కార్యములు చేసే దేవుడవు, భయం నుంచి దిగుల నుంచి మా జీవితాల్లో జయమిచ్చే దేవుడవు, మా రక్షణకు కారణభూతుడమైన దేవుడవు, మా బలంనకు ప్రభా మీరే ఆధారం నాయన. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, గణపరుస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు భక్తులు ప్రభా. విశ్వాస జీవితంలో అనేక మంది వారి పాట ఈ విధముగా ఉన్నప్పుడు వారు బలం పొందుకున్నారు, శక్తి పొందుకున్నారు, జయం చూస్తున్నారు. కేవలము వారి యొక్క బలం ద్వారా కాదు కానీ మీ బలం ద్వారా, మీ రక్షణ ద్వారా దేవుని యొక్క గొప్ప కార్యములు వారి జీవితంలో చూశారు, చేశారు. మేము కూడా మా జీవితాల్లో చూడాలి, చేయాలి అంటే ఈ విధమైన పాట ప్రతినిత్యం ఉండాలి. మీరే మా రక్షణకర్తవు, మా బలము, మా ఆధారము, సర్వం మీరే నాయన. ఇలాంటి విశ్వాసం కలిగిన వారమే మిమ్మల్ని ప్రేమించడానికి, మిమ్మల్ని వెంబడించడానికి, మీ మాటలు మా జీవితంలో కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. Dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Isaiah chapter 12 and verse 2, the Bible says, "Surely God is my salvation. I will trust and not be afraid." This verse is a declaration of God's confidence in God. It reminds us that salvation does not come from our own strength, ability, or resources, but from the Lord Himself. When we fully trust in Him, fear loses its power over us. God becomes both our strength, giving us courage and endurance, and our defense, our protector and refuge. Amen.